ఖమ్మం నగరంలో మున్నేరు ముంచెత్తిన ప్రళయ బీభత్సం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు కొంత వరద ఫ్లోటింగ్ తగ్గిన నేపథ్యంలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. మెయిన్ రోడ్లు ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శారదా నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఎటువంటి సిచ్యువేషన్ లారీలు సంబంధించి లారీలు అవతల వైపు లారీ కార్యాలయం సంబంధించి ఉంటుంది. వరద ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ లారీలను కూడా అత్యవసర రోడ్లని నిలిపేశారు. కొన్ని లారీలు కూడా వరదల నుంచి కూడా బయటికి వచ్చాయి. వరదలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మెయిన్ రోడ్లోనే ఎంత భయానకరమైన పరిస్థితులు సంబంధించి ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లలో ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్ సంబంధించే కనిపిస్తూ ఉంటుంది. లారీ ఆ కార్యాలయం నిన్న మునిగిపోయే అంచుట అంటే ప్రమాదపు అంచున ఉంచిన నేపథ్యంలో చాలా వరకు లారీలను కొన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. కొన్ని వరద ఫ్లోటింగ్లో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం అవతల వైపు కూడా మొత్తం వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నష్టం తీవ్రత అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉందన్న దానికి సంబంధించి కూడా మనం మొత్తం అన్ని లైవ్గా మనం చూపించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అంతరా ఈ వరద ఫ్లోటింగ్ అనేది ఒక్కసారి పెరిగిన నేపథ్యంలో మొత్తం లారీలు బైకులు సంబంధించి పూర్తిగా కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ సంబంధించాయి. ఏం జరిగిందండి? నేను బండ్లన్నీ రోడ్డు మీద పెట్టండి. రోడ్డు మీద పెడితే మొత్తం అక్కడి నుంచి కొట్టుకొచ్చినాయి బండ్లన్నీ. మొత్తం ఈ క్యాబిన్లు మొత్తం పూర్తిగా వినిగిపోయినాయి. ఒక్కొక్క బండికి ఎంత లేదన్నా ఒక 50-60 రూపాయలు పని ఉందండి. ఇప్పుడు సెల్ మోటార్లు డైనమాలు సర్వీసింగ్ అప్ సర్వీసింగ్ మొత్తం చెప్పాలి. బండ్లకైతే మాకు పరిస్థితి గవర్నమెంట్ ఏమైనా లారీలు కూడా రోడ్ల మీద లారీలు మునిగిపోయినాయి. ఇవన్నీ మునిగిపోయి ఒక్కడే ఈ లారీలు ఎక్కడ పెట్టు లారీలన్నీ కొట్టుకొచ్చి ఇక్కడ ఆగిపోయినాయి. లారీలన్నీ కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ పార్కింగ్ చేసిన బండ్లన్నీ కొట్టుకొచ్చినాయి. ఎన్ని లారీలు మొత్తం కొట్టుకొచ్చాయి? మొత్తం 180 లారీలు 108 లారీలే కొట్టుకొచ్చినాయి. మొత్తం మున్నేరు వరద కొట్టుకొచ్చాయి. మొత్తం మున్నేరు వరద కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ ఇంత ఏ టైం వరకు నిన్న ఇంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్? 8:30 నుంచి 9 వరకు భయంకరంగా ఉందండి. 11 తర్వాత కొద్ది తగ్గడం మొదలుపెట్టింది. మొత్తం ఈ రోడ్డు అంతా ఇదే పరిస్థితి ఉంది. పరిస్థితి అండి మొత్తం రోడ్డు మొత్తం. మీరు చెప్పండి అసలు ఎట్లా మొత్తం లారీలు కూడా పూర్తిగా నీట మునిగాయి. మొత్తం వరదల్లో ఎన్ని లారీలు మొత్తం కొట్టుకుపోయాయి? ఆయన చెప్పినట్టే మొత్తం లారీలు మొత్తం మునిగి వరద కొట్టుకొచ్చినాయి. ఈ బండ్లు మేము పార్కింగ్ చేసుకుంది బయట చేసుకున్న బండ్లకి మున్నేరు వల్ల మొత్తం కొట్టుకొచ్చేసి రైట్ 11 దాకా కూడా పోటీని తగ్గల. నైట్ 11 అప్పుడు వచ్చి బళ్ళకాడికి వచ్చి చూసుకుంటే బండ్లు ఏడున్నాయి ఏమని చూసుకుంటే 7వ పొజిషన్లో పడే బండ్లు. ఈ మున్నేరు బండ్లు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి. మాది 2-3 బండ్లు కనపడకుండా వెళ్ళిపోయినాయండి. వాగులో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఆడు మా బైకులు డ్యూటీలో పోయే వాళ్ళు బైకులు పార్కింగ్ చేశాడు. ఒక్క బైక్ లేదండి. కనీసం 50-60 బైకులు ఒక్క బైక్ కూడా లేదు. బైకులన్నీ కొట్టుకొని పోయాను. అదేవిధంగా లారీ యూనియన్ ఆఫీసులో గోడ మొత్తం కూలిపోయింది. లారీ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి మా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందని చూడొచ్చు. మొత్తం బైకులు కూడా కొట్టుకుపోయాయి. బైకులు కూడా కొట్టుకొచ్చాయి. అంటే లారీలు కూడా ఈ పూర్తిగా నీట మునిగాయి అని చెప్తున్నారు. దాదాపు 4 లారీలే కొట్టుకుపోయిన పరిస్థితి ఉందని కూడా ఇక్కడ స్థానికులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వందల సంఖ్యలో బైకులు కొట్టుకుపోయిన పరిస్థితులు మాత్రం ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో మున్నేరు ముంచెత్తిన ఈ బీభత్సానికి నష్టం తీవ్రత అనేది ఊహించని రీతిలో ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఫ్లోటింగ్ అన్నది బయటపడుతున్న నేపథ్యంలో మనం డ్యామేజ్ సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కారు కూడా పూర్తిగా సంబంధించి కొట్టుకొచ్చింది. అవతల వైపు కూడా మనం చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. అంటే లారీలు కూడా మునిగి దీనిపైన నుంచి వాటర్ పోయాయి. ఇది మెయిన్ ప్రధాన రహదారి. లారీల పైనుంచి వాటర్ వచ్చింది. అంటే లారీ దాదాపుగా 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. ఈ 10 అడుగులు ఎత్తున్న లారీలు కూడా పూర్తిగా నీట మునిగాయి. అంటేనే ఇక్కడ అంటే కాలనీలలో ఇంకెంతటి భయానకరమైన పరిస్థితి ఉందన్నది మనం స్పష్టంగా తెలియవచ్చు. మొత్తం అన్ని చోట్ల సంబంధించి ఎక్కడున్నా ఇదే సిచ్యువేషన్ సంబంధించి కనిపిస్తుంది. మొత్తం డ్యామేజ్ నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. కాలనీలలో వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ కాలనీ కూడా నిన్న పూర్తిగా నీట మునగడం జరిగింది. మొత్తం లారీ పైన ఎత్తి నుంచి వాటర్ వచ్చిందంటేనే ఈ కాలనీ అనేది నిన్న నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ కూడా ఒక షాపు దగ్గర చూపిస్తున్నాము. మార్కు ద్వారా అంటే ఆ పై భాగం వరకు కూడా వాటర్ సంబంధించి సగం షట్టర్ వరకు కూడా వాటర్ సంబంధించి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీ కాలనీలో ఎట్లుందమ్మా? గిలుపులు అన్నీ పోయినాయండి. గ్యాస్ బర్నర్లు గ్యాస్ పొయ్యిలు అన్నీ కొట్టుకుపోయినాయి. ఏమి లేవు. తలుపులు తీద్దామంటే భయం అవుతుంది పాములు ఉన్నాయేమోనని. మొత్తం ఎంతమంది ఎన్ని ఇళ్ళ పరిస్థితి ఉంది? ఇదంతా మొత్తం సార్ మొత్తం ఇదంతా కాలనీ మొత్తం అన్ని కాలనీలో ఇదే పరిస్థితి.
ఇప్పుడు రాత్రి ఎప్పుడు వరకు వచ్చింది మామూలు పరిస్థితి? రాత్రి 8:30 కదా తమ్మి, 10-11 అయింది. నరేష్ ఈయనే తిరుగుతాండు. చూడొచ్చు మొత్తం అన్ని కాలనీలకు సంబంధించి వచ్చే పరిస్థితి అదే విధంగా ఉంది. మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ లారీలు కొట్టుకొచ్చిన లారీలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నా. కొన్ని లారీలు కూడా కొట్టుకుపోయాయని కూడా చెప్తున్నారు. బైకుల సంగతి అయితే మనం ఇంకా చెప్పనవసరం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్ సంబంధించి ఉంది. మొత్తం కాలనీల వాసుల్లో కూడా ఆందోళన మాత్రం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నష్టం తీవ్రత పెద్ద ఎత్తున ఉందని కూడా వాళ్ళు చాలా వరకు ఆందోళన సంబంధించి చెందుతున్నారు. సాధారణ పరిస్థితులు ఎప్పుడు సాధారణ పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడు క్లీనింగ్ ప్రక్రియ అనేది ఇది ఒక బిద అతి కష్టం అని చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే సంబంధించి ఇళ్లలో మామూలు పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు మొత్తం క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు. ఇల్లు సంబంధించి కూడా పూర్తిగా నిన్న ఇది కూడా మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లుంది నిన్న సిచ్యువేషన్? మున్నేరు ఎట్లా? నిన్న మాత్రం ఖమ్మం మొత్తం సగం మునిగిపోయేటట్టు ఫుల్గా వచ్చేసింది. వరద ఒకేసారి వచ్చేసింది. ఎవరు కనిపెట్టలేకపోయారు. అన్ని ఇల్లులు మునిగిపోయినాయి. ఎవరు ఏ సామాన్ బయటికి తీసుకొచ్చేటట్టు అయితే ఏం కనబడలేదు. మా ఇల్లు కూడా మునిగిపోయింది, మా ఆటో కూడా మునిగిపోయింది, మా ఇల్లు సగం మునిగిపోయింది. అన్ని ఇల్లులు అయితే పూర్తిగా మునిగిపోయి అందరు రోడ్లపైన వచ్చేసారు. చాలా వరకు బాధపడ్డారు. రోడ్లపైన వచ్చేసారు. కొంతమంది కొట్టుకొని కూడా పోయారు. సామాన్లు కూడా చాలా వరకు కొట్టుకొని వెళ్ళిపోయాయి. 8:30 కల్లా కొద్దిగా తగ్గింది. అప్పటిదాకా ఫ్లోటింగ్ బాగానే ఉంది. పొద్దున్నే వచ్చింది, 9ంటికి వచ్చింది. 9ంటి నుంచి ఫుల్ వరద. ఆ వరదలో చాలా వరకు లారీలు కూడా మొత్తం మునిగిపోయినాయి. లారీలు మునిగిపోయి చాలామంది చాలా విధాలుగా బాధపడ్డారు. మేము కూడా బాధపడ్డాం. మాకు చాలా నష్టం వచ్చింది. ఇల్లు మొత్తం ఆగమైంది. పాములు, తేళ్ళు మొత్తం వచ్చినాయి. చాలా వరకు బాధలు పడ్డాయి. ఇక లారీ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే మొత్తం ఇది ప్రజెంట్ ఖమ్మం నగరంలో ఉన్న సిచ్యువేషన్. ఇది ఒక్క కాలనీకి సంబంధించి కాదు, మిగతా కాలనీలో కూడా ఇంకెటువంటి సిచ్యువేషన్ ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఖమ్మం 3 వైపుల మున్నేరు ముంచెత్తిన నేపథ్యంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. కాలనీలలో నష్టం తీవ్రత ఏ విధంగా ఉంది, జనం ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, సహాయక చర్యలు కూడా వేగవంతం చేసే విధంగా కూడా మనం కూడా ముందడుగు సంబంధించి వేద్దాం. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.